వైఎస్ షర్మిలానా మజాకా! ఎన్నికల్లో పోటీకి వారికి ఇంటర్వ్యూలు, సెలక్షన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటిస్తూ వైసీపీ, జనసేన, టీడీపీ ప్రజాక్షేత్రంలో వెళ్తుంటే ఎన్నికల పోరాటానికి తాము సిద్ధం అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు బరిలోకి వచ్చారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యత తీసుకున్న తర్వాత కొత్త ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి జరగనున్న ఎన్నికలపై బోలెడు ఆశలు పెట్టుకుంది. గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వాలని పక్కా వ్యూహంతో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను వైఎస్ షర్మిలకు అప్పగించింది. ఏపీ ఎన్నికలకు వైసీపీ, టీడీపీ, జనసేన కూటమిల సర్వేల ఆధారంగా, ప్రజాక్షేత్రంలో అభ్యర్థులకు ఉన్న మద్దతు ఆధారంగా, వారి ఆర్థిక స్థితిగతుల ఆధారంగా టికెట్లు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం టికెట్ల కేటాయింపులో కొత్త విధానాన్ని అవలంబిస్తోంది. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల టికెట్ ఆశిస్తున్న ఆశావాహులను ఇంటర్వ్యూలు చేస్తూ అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. పక్కా కార్పొరేట్ స్టైల్లో వైఎస్ షర్మిల ఇంటర్వ్యూలు నిర్వహిస్తుండడం అటు పార్టీ శ్రేణుల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని కలిగిస్తుంది. ఇప్పటికే వివిధ నియోజకవర్గాల్లో ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎంపికకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రరత్న భవన్ వేదికగా నిన్న మొదలైన ఇంటర్వ్యూలు నేడు కూడా కొనసాగుతున్నాయి. నిన్న నర్సాపురం, మచిలీపట్నం, నర్సరావుపేట, ఏలూరు, బాపట్ల, గుంటూరు లోక్సభ స్థానాల పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలకు టికెట్లను ఆశిస్తున్న ఆశావహులకు వైఎస్ షర్మిల ఇంటర్వ్యూలు నిర్వహించారు. నిన్న రాత్రి వరకు వీరిని ఇంటర్వ్యూ చేశారు వైఎస్ షర్మిల. నేడు శ్రీకాకుళం, అరకు, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 67 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆశావహులతో వైఎస్ షర్మిల గారు నేరుగా మాట్లాడుతున్నారు. అభ్యర్థుల ఆర్థిక స్థితిగతులు, వారికి ప్రజా సమస్యల పట్ల ఉన్న అవగాహన, అనుగుణంగా పార్టీ పట్ల వారికున్న అంకితభావం మొదలగు అంశాలను పరిగణలోకి తీసుకొని వైఎస్ షర్మిల అభ్యర్థుల ఎంపికను ఖరారు చేయనున్నట్లు వార్తలు.